హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇక్కడైతే రేణిగుంటలో జాతర జరుగుతోందండి. 3 రోజుల నుండి ఎండ అయితే అదిరి కొడుతోందండి. చాలా సెగలండి. ఎండాకాలంలో మే నెలలో ఉన్నట్టున్నాయి ఎండలు. అయినా సరే జనాలు అయితే జాతరకు సందడిగా తిరిగేస్తున్నారండి. లెక్కలేనంత మంది జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు అనిపించేట్టుగా ఉంది. జాతర అయితే హడావిడిగా ఉందండి. రేణిగుంటలో సౌండ్లు స్పీకర్లు పెట్టి దుమ్ము రేగొడుతున్నారు. పాటలన్నీ కూడా. మన గార్డెన్ చూడండి, ఇప్పుడు అయితే 7:30 అండి టైము. ఎలా ఉందో చూడండి ఎండ. బాగా 10:30, 11కు ఉన్నట్టుంది కదండి ఎండ. అసలు 6కే వచ్చేస్తుందండి సూర్యుడు. అక్కడక్కడ విపరీతమైన వర్షాలు కొట్టుకొని పోయి ప్రాణహాని జరుగుతూ ఉంటే, ఇక్కడ మన రేణిగుంటలో అయితే వర్షాలు లేకుండా వర్షము పడినట్టు అసలు ఎట్ట వెళ్ళిపోతున్నాయో నీళ్ళు అర్థమే కావడం లేదండి. మొన్న నైట్ పడింది, తెల్లవారితో చూస్తే అస్సలు వర్షంలే. మన కాశీరత్నాల మొక్కలు పువ్వులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవైతే చామంతి మొక్కలండి. కొమ్మలించి పెట్టాను, చెప్పాను కదా ఇంతకుముందు కూడా వీడియోలు. ఎంత పొడవైపోయేది. దీనికి అరటిపళ్ళు బెల్లం కలిపి నీళ్ళు వేస్తానండి. బాగా మాగిన అరటిపళ్ళు వేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చేస్తాయంటే మొక్కలు. మనం కావాలని పెంచుకున్నట్టువైతే రావండి. ఇలాగ ఊరికి హించి పెట్టేస్తాం కదా, అవైతే బాగా ఏపుగా పెరిగేసి బాగా వచ్చేసాయి చూడండి. ఇదైతే శంకు పుష్పం అండి. పువ్వులు అయితే పూస్తున్నాయి. వీటికి దారాలు కట్టి కొమ్మలు తీగలు అల్లించాలండి. మా వాడికి చెప్తుంటే ఇదిగో అదిగో అంటున్నాడు. ఏదైనా ప్లాన్ చేసి దారాలు కట్టితే తీగలు అల్లుకొని పువ్వులు ఎక్కువ ఇస్తుందండి. శంకు పుష్పం మొక్క కూడా. ఇదిగోండి ఆకులు కూడా పండిపోతున్నాయి కదా, ఎందుకో మరి తెలియట్లేదండి. అప్పుడప్పుడు మొక్కలు అన్సీజన్లో అంటే రాలే కాలంలో అయితే రాలుతాయి, కానీ మామూలు టైంలో కూడా ఇలాగ రాలి పడిపోతున్నాయి. నీళ్ళు ఎక్కువైనాయి. వర్షాలు పడినా కానీ నేను అప్పుడప్పుడు నీళ్ళు నింపుతున్నాను. దానివల్ల ఏమన్నా అనే డౌట్గా ఉంది. మట్టి ఎండిపోయినట్టుంటే నీళ్ళు నింపుతున్నానండి. ఈరోజు మందారాలు 2 రకాలు పూసాయండి. అవి ఒక 4, ఇవి ఒక 3 ఏమో పూసాయి. అవి కట్ చేస్తున్నానండి. అటుపక్క కొమ్మల్లో కూడా దాక్కుని ఉన్నాయి 2 పువ్వులు చూశాను. ఇది చూడండి బోగన్విల్లి అంటే కాగితం పూలు అంటాం కదా, అవి చూడండి ఎంత బాగా రోజా అదేంటి మందారం మధ్యలో ఆకు వచ్చినట్టు, పెద్ద మందారం పువ్వుకి ఆకు వస్తే ఎలా ఉంటుంది అలా ఉంది కదండి. చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వాతావరణం ఎండగా ఉన్నా సరే మొక్కల మధ్యలోకి వస్తే ఆ ఎండ తీవ్రత తగ్గుతుందండి. గ్రీనరీ ఉంటుంది కదా చుట్టూ, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. చెట్ల మధ్యలో ఉంటే మాత్రము చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. నాకైతే, మీకైతే గార్డెన్ ఉండే వాళ్ళకైతే అనుభవం అవుతూ ఉండొచ్చు. ఇదైతే గింజలు పడి మొలిసిందని చెప్పాను కదండి. ఇప్పుడు పూలు వస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా, చాలా బాగుంది. ఇదిగోండి అమ్మవారు నడివీధి గంగమ్మ అంటారు కదా, అక్కడ దర్శనానికి వచ్చానండి. ఇప్పుడైతే టైం 9:30, 10 అవుతోందండి. జనాలు ఇప్పుడే మొదలవుతున్నారండి. ఇంకా మధ్యాహ్నం పైన అయితే అస్సలు చూడలేము. రాత్రి 12:30 వరకు కూడా ఇసుకేస్తే రాలదండి, అంత జనం ఉంటారు. మా వారు వెనకాల వస్తున్నారు. ఇంకా లేట్ అవుతుందేమో అనేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళే అండి మాట్లాడుతూ వస్తున్నారు. ఇదిగోండి అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి. బాగా శక్తి కలిగిన తల్లి అండి ఈమె, చెప్తూ ఉంటారు. బాగా అలంకరించారు కదండి. ఇదంతా కూడా బంకమట్టి అండి. మట్టితో అలంకరిస్తారు. పైన పసుపును అంటే పసుపు ముద్ద తీసి రుద్దుతారండి. పసుపు రంగులో తెలుస్తుంది. అదిగోండి నా ఫ్రెండ్ అండి, చూసి పలకరిస్తున్నారు చూడండి. హాయ్ అని చెప్తున్నారు. అంటే నేను మెడిటేషన్ క్లాస్లో ఫ్రెండ్ అండి. చూడంగానే నవ్వు మొహం పెట్టి హాయ్ అని చెప్పేసి పలకరిస్తూ వెళ్తున్నారు. నేను వీడియో తీస్తుంటే ఎందుకు అని అడుగుతున్నారు. చాలామందికి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానని యూట్యూబ్లో ఛానల్ ఉందని చాలామందికి తెలియదండి. నేను ఎందుకు చెప్పుకోలేదు. చెప్పుకోవడం ఎందుకు, వాళ్ళే తెలుసుకుంటారులే, ఏదో ఒక రోజు తెలుస్తుంది అనేసి అనుకుంటున్నాను. ఇదిగోండి చాలామంది అంగుళ్ళు, ఇంక మధ్యాహ్నం నుంచి అంగుళ్ళు కాదండి షాపులు. అంగుళ్ళు అంటే మాకు వాడుక భాష అండి, చిత్తూరు జిల్లా భాష. ఇది ఏమనుకోకండి ప్లీజ్. ఇదిగోండి ఇలాగా షాపులు ఓపెన్ చేస్తారు. కొందరైతే ఓపెన్ చేసి పెట్టున్నారు, కొందరు ఇంక మధ్యాహ్నం నుండి ఓపెన్ చేస్తారండి. ఎందుకంటే మధ్యాహ్నం నుండి జనాభా ఎక్కువ వస్తారు, అందుకని బాగా బిజినెస్ కూడా బాగా జరుగుతుంది కదా అని అప్పుడు తెరుస్తారండి. ఇంక రాత్రి 12:30, 1 గంట అయినా సరే షాపులు అలాగే ఉంటాయండి.
ఇదిగోండి పువ్వులు చూడండి, రోజా పువ్వులు అదొకలాంటి క్లాత్తో కుట్టున్నారు, బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్ని కలర్ మ్యాచింగ్ డ్రెస్సులకి తీసుకోవచ్చండి. తక్కువ రేట్లో వాడి ఆడ పడేస్తే 2 రోజుల్లో హ్యాపీగా ఉంటుంది కదా. పువ్వులు కలర్ డ్రెస్సుకి తగిన కలర్ పెట్టుకున్నట్టు ఉంటుంది కదా. ఇదంతా షాపింగేనండి, రోడ్ సైడ్ షాపింగ్. మొత్తం అన్ని రకాలు దొరుకుతున్నాయండి, ఆల్ వెరైటీస్, ఫ్రూట్స్, బొమ్మలు, టాయ్స్, చిన్నపిల్ల ఆడుకునే గన్స్. ఇంకా అటుపక్క 2 వీధులు పోలేదండి నేను, ఎండ ఎక్కువైపోయిందని ఇలాగే వచ్చేస్తున్నాను. ఇదిగోండి గాజుల షాపులు అయితే 2-3 ఉన్నాయి ఈ లైన్లోనే. చాలా పెట్టారండి షాపులు. అది కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. లోకల్ వాళ్ళే ఎక్కువ కొంటున్నారండి, బయట వచ్చిన వాళ్ళకంటే కూడా తక్కువ రేట్లు దొరుకుతాయి, మంచిగా ఉంటాయి అనేసి. ఇదిగో ఇవి చూడండి, గ్లాస్ ఐటమ్స్ అండి. అలాగే స్టీల్ ఐటమ్స్ కూడా అటుపక్క షాపులు ఉన్నాయి. నేను అటు వెళ్ళలేదండి, నేను నడిచే దారిలో ఉండేటివే తీశాను వీడియో. అది కూడా అక్కడక్కడ బిట్లు బిట్లుగా తీశానండి. ఇదిగోండి, ఇక్కడ గంగమ్మ తల్లి గుడిలో అమ్మవారిని ఇలాగ అలంకరించారండి. నిన్న పొంగల్ పెట్టుకున్నాం కదా అందరము, ఆ అలంకారానికి అమ్మవారిని ఇలాగ అలంకరించారండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి రియల్గా చూస్తుంటే. జనాలు ఉన్నారని కొంచెం దూరం నుంచి తీశాను వీడియో. ఈరోజు కొంచెం ఖాళీ ఏర్పడిందండి. నిన్నైతే 3 టైమ్స్ తిరిగానండి గుడికి చూసుకొని వద్దామని. నా వల్ల కాలే, ఇంకా క్యూలో నిలబడుకోలేము, రేపు వెళ్దాంలే అని వచ్చేసాను. అసలు ఎంతమంది జనాలండి, ఇసుకేస్తే రాలదు అంటారు కదా, అలాగా అమ్మవారిని చూపిస్తుంది. ఇది మూల విరాట్ అండి, గర్భగుడిలో విగ్రహం ఇలా ఉంటారు అమ్మవారు. పూజారులు అయితే 2 ఉన్నారండి ఇక్కడ. అక్కడ జనాలంతా నడివీధి గంగమ్మ దగ్గరికి వెళ్ళిపోతారండి ఈరోజు 2వ రోజు, లాస్ట్ రోజు కదా. నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్.